అరణ్య స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. तदेव लक्ष्यं सुखितं तदेव ताराबलं मित्रबलं तदेव विद्याबलं वैभवनं तदेव लक्ष्मीपराणि अयं मुहूर्तो सुमुक्तं प्रतिष्ठते अयं मुहूर्तो सुमुक्तमस्तु पुत्राधिष्ठितमस्तु. అన్నా ఎనికి రానా జ్ఞానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆదియో ఆత్మం సమర్పయామి గంగాయే నమః గంగేయ నమః భుజంగాయ నమః శుభారూఢాయ నమః భస్మోద్ధృతాయ నమః సామర్థ్యాయ నమః. ప్రపంచంతో కడప పోటీ పడుతోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా కడప అభివృద్ధికి నోచుకుంటుంది. ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ. ఈరోజు ప్రైవేట్ పరంగా యువతకంతా కానీ, యువతకే కాదు కడప ప్రజలకు అందరికీ కూడా వ్యాయామంలో భాగంగా ఈరోజు మన 2వ డివిజన్ కార్పొరేటర్ ముక్కారపు సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయడం, ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుబ్బారెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్ కూడా కడపలో చాలా అవసరం. అవి దాంట్లో భాగంగా ఈరోజు ఆయన మంచి అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని ఓపెన్ చేయడం, ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం చాలా మంచిది, మంచి కార్యక్రమం ఇది. వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ అనేది అతి ముఖ్యమైనది. స్విమ్మింగ్ చేస్తే చాలు, ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా ఇది చేస్తే సరిపోతుందని చెప్పి ప్రతి ఒక్క అథ్లెట్ కూడా చెప్తాడు. కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్లో యువకులు, చిన్నారులు అందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. స్విమ్మింగ్ పూల్ను కూడా రాబోయే రోజులు ఎక్కడా కూడా కలుషితం కాకుండా బాగా మెయింటైన్ చేయమని చెప్పి దీని యజమాని సుబ్బారెడ్డి గారిని కోరుకుంటున్నాం. వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. స్విమ్మింగ్ పూల్ అందించినందుకు సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగనే ఈ స్విమ్మింగ్ పూల్లో మహిళలకి పురుషులకి ఇద్దరికి సపరేట్గా వాళ్ళు ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని అరేంజ్ చేశారు. కాబట్టి మహిళలు కూడా ఏమాత్రం చింతించకుండా వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చేసేసి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ను వాడుకోవచ్చని తెలియజేసుకుంటున్నాను. అలాగనే సెక్యూరిటీ థింగ్స్ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది సుబ్బారెడ్డి. ఇప్పుడు డెఫినెట్గా మహిళలకు మీరు సపరేట్ చేసినప్పుడు సెక్యూరిటీ మీద హైయెస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా కడప నగరం అభివృద్ధి అనేది ధ్యేయంగా ముందుకెళ్తున్నాము. కడప నగర అభివృద్ధికి కడపను ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకు సహకరించే విధంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, ఇక్కడున్న ప్రజానాయకులు అందరూ ముందుకెళ్తారు. దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాము. ఇంకా రాబో కాలంలో కడపను అప్లిఫ్ట్ చేయడానికి కావాల్సిన మార్గాల ద్వారా ముందుకు పోతాం. మీకు ఈ మధ్యనే తెలిసింటుంది, ఐటీ పార్క్ కోసం కూడా స్థలము చూడడం జరిగింది. ఆడ బ్రహ్మాండంగా ఐటీ పార్క్ తెప్పించడం జరుగుతుంది. యువత భవిష్యత్తు కోసం పనిచేయడం జరుగుతుంది. అలాగనే
యువత ప్రజల ఆరోగ్యం కోసం కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగనే కడప నగర అభివృద్ధి కోసం, కడప నగర స్వచ్ఛ కడప కోసం పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇన్ని రోజులు కడపకు దాడులు చేస్తారు, సినిమాల వాళ్ళు కూడా వాడుకుంటారు కడప అంటే ఫ్యాక్షనిస్టులు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎవరు ఫ్యాక్షనిస్టులు లేరు. కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము దీనికి ఈ పేరు తీసుకొచ్చినారు. కాబట్టి ఈ పేరు మార్చుకొని కడపను ఒక మహోన్నత స్థానంలోకి తీసుకుపోయే విధంగా మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర మీడియా పాత్రికేయులకు ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమి చూపిస్తారో అదే అనుకుంటారు. కాబట్టి మీరు పాజిటివ్ రిపోర్ట్స్ పాజిటివ్ వేస్తే డెఫినెట్గా కడప ముందుకెళ్తుంది. పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున కడపకు రావడం జరుగుతుంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పారిశ్రామికవేత్తలు కడపకు రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి కడప బయటికి వస్తూ ఉంది. అలాగనే మీరు ఇచ్చే వార్తల ద్వారా కూడా కడపకు పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు. ఇక్కడ యువత చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తోడ్పాటిస్తూ మనం కడపకు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారికి అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞత, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.